అమ్మయ్య, గాలి ఆగిపోయింది. అయ్యో బాబోయ్, గాలి ఇంత రేంజ్లో వస్తే నేను శివాని గారు బయటికి వెళ్ళే ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా. ఆహా, నా అదృష్టం బాగుండి గాలి త్వరగా ఆగిపోయింది. దేవుడా, నువ్వు నాకు ఒక వరం ఎందుకు ఇవ్వకూడదు? నేను శివాని గారు గాలిలో ఎగురుకుంటూ అంటే హాయిగా వెళ్ళిపోవాలన్నమాట. సీతనే రావణాసురుడు పుష్పక విమానంలో తీసుకెళ్ళిపోయినట్టు తీసుకెళ్ళిపోవాలన్నమాట. చిచ్చి, రామాయణంలో రావణుడే కదా వెళ్ళను. అయ్య బాబాయ్, దేవుడా, ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి వరం మాత్రం నాకు ఇవ్వకయా. నేను శివాని సీతా రావణ లాగా కాదు, రామ సీతాలాగా ఉండాలి. నాకు గాలి మార్గం వద్దు, రాజమార్గమే కావాలి. ఇప్పుడేం చేస్తానో చూడండి, ఏం చేస్తానో చూడండి, చూడండి. ఎలా ఉంది ఇప్పుడు? చాలా నీరసంగా ఉంది. అసలు ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావలేదు. సాంబా, ఏమైందిరా వాడికి? ఏం లేదురా, వైరల్ రిపోర్ట్ వచ్చింది, నెగిటివ్ ఉంది. సో జ్వరం వచ్చింది, కొంచెం నీరసంగా ఉన్నాడు. మిగతా రిపోర్ట్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి? చెప్పలేము, ఒక్కొక్క రిపోర్టు ఒక్కొక్కసారి వస్తాయి. వచ్చాక చూద్దాంలే. ఎందుకో చాలా టెన్షన్గా ఉందిరా. ఏమీ అవ్వలేదు, జ్వరం వల్ల కొంచెం నీరసంగా ఉంది. ఇంకా మెట్లపై నుంచి కూడా పడ్డాడు కదా, కొంచెం స్ట్రెయిన్ అయ్యాడంతే, తగ్గిపోతుందిలే. అయ్యగారు, డాక్టర్ చెప్తున్నారు కదా చెన్నయ్య గారు తొందరగా కోలుకుంటారు, తగ్గిపోతుందని. మీరేం టెన్షన్ పడకండి అయ్యగారు. విక్రమ్, సంతోషంగా ఉండు, తొందరగానే తగ్గిపోతుందిలే. సరే అంకుల్. అంకుల్, నేను చెప్పడం మర్చిపోయాను. మీరు పంపించిన నర్స్ వచ్చారు, కంప్లీట్ చెకప్ చేసింది. నర్సా? సారీ సారీ, మర్చిపోయాను, నేనే పంపించాను. ఎవరొచ్చి ఉంటారు? అది నా పేరు చెప్పి. ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోయాను. రేపైనా వెళ్ళి అసలు ఇంటికొచ్చింది ఎవరు అన్నది తెలుసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం త్రిశూల్ చెప్పినట్టు వాడు దొంగ కాదు. దొంగ అయితే ఇంట్లో నుంచి ఏదో ఒకటి తీసుకువెళ్లేవాడు కదా. అయితే మరి ఎవరై ఉంటారు? నీలి నుంచి నా విషయం కనుక్కొని ఎవరైనా నన్ను వెతుకుతూ ఉన్నారా? ఏం చేయాలి ఇప్పుడు? వాడి ఇంటికి వచ్చినప్పుడే నేను వాడిని పట్టుకోవాల్సింది. కానీ త్రిశూల్ వల్ల అది కుదరనే లేదు. లేదు, ఏదైనా చేసి రేపు త్రిశూల్ కళ్ళు కప్పి నేను బయటికి వెళ్ళి తీరాల్సిందే. ఏంటి మేడం, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? మీకు కూడా నాలాగా లోపల లోపల మాట్లాడుకునే అలవాటు ఉందా? లేదు 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 లేదు, మీరు నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశారు, అందుకని నాలాగా చేంజ్ అవుతున్నారు కదా. చెప్పండి మేడం, ఏం మాట్లాడుతున్నారు? నా గురించేనా? ఎప్పుడు శివుడికి అదే ధ్యానం అన్నట్టు నీ విషయం కాకుండా నాకు వేరే విషయమే లేదా? ఏంటి మేడం, మిమ్మల్ని లవ్ చేయడం కన్నా గొప్ప విషయం నాకేముంటుంది? నేను మారను. లేదు, మీరు మారుతారు. చాలు, మాట్లాడుకు. నా రూమ్కి ఎందుకు వచ్చో వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాను మేడం, మీ రూమ్లో ఉండే టైం నాకు ఇంకా రాలేదులేండి. ఇప్పుడిప్పుడే కదా మీరు నా వైపు వాలుతున్నారు. అదే సరిగ్గా మూవ్ అవుతున్నారు నాతోటి అని అంటున్నాను అనమాట. లవ్ మ్యారేజ్ కన్వర్ట్ అయిపోద్ది మెల్లిగా, ఇద్దరం ఒకే రూమ్లో ఉండొచ్చు. అవేవి అయ్యే మాటలు కావులే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానండి, పాలు తీసుకోండి. పాలా? నాకొద్దు. మేడం, మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది, రాత్రి పడుకునే ముందు పాలు తాగి పడుకుంటే చాలా మంచిదంట. అందులోనూ మీకు పాలంటే చాలా ఇష్టం అని నాకు బాగా తెలుసు. తీసుకోండి మేడం. అక్కడ పెట్టి వెళ్ళు. ఓకే, తాగాలి మరి, మర్చిపోవద్దు. ఓకే ఓకే, వెళ్తున్నా మేడం. గుడ్ నైట్, బాయ్ బాయ్. ఎంత వద్దనుకున్నా కానీ ఇంత దగ్గరగా వచ్చాక మనసు ఖచ్చితంగా కావాలి అంటుంది.
ముందే పాలంటే నాగలోకం వారికి ప్రాణం. శత్రువులు ఇచ్చినా తాగుతాం. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఆపుకోలేకపోతున్నాను. తాగేస్తాను. శివాని, మీకిచ్చింది పాలు మాత్రమే కాదు, ఆ పాలల్లో నిద్ర మాత్రలు కలిపా. మీరు దాన్ని తాగిన వెంటనే అక్కడే పడుకుని ఉంటారు. తర్వాత నా పని స్టార్ట్ చేసేస్తా. తాగండి తాగండి. ఎందుకో ఏదో అవుతుందండి. ఏమీ కనిపించటం లేదే. చాలా నిద్ర వస్తుంది. పడుకుంటాను. ఆహా, వావ్, ఎంత క్యూట్గా ఉందో నా శివాని. నిన్ను చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే మీకు ఒక చిన్న ముద్దు కూడా ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు అది దానికి టైం కాదు. ఇప్పుడు మీరు హాయిగా నిద్రపోండి. రేపొద్దునే మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. చూసి షాక్ అయిపోతారంతే. అవునా? ఎవరిని పంపించలేదా? ఓకే, ఐ విల్ చెక్. విజయ్, నువ్వు ఆ నర్సుని చూసావా? లేదు. ఎందుకు టెన్షన్గా ఉన్నా? నేను మీ ఇంటికి విక్రమ్ని చెక్ చేయమని ఏ నర్సుని పంపించలేదు. కాదు సార్, మీరు పంపించకపోతే తనెవరు? తను ఎందుకు వచ్చింది? మాట్లాడు సాంబా. అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరో నా పేరు చెప్పి ఈ ఇంటికొచ్చి విక్రమ్ని ఈ ఇంటిని వాచ్ చేసి వెళ్లారనిపిస్తోంది. ఎవరో ఎందుకు వస్తారా? వాళ్ళకి మా ఇంట్లో ఏంటి పని? ఏం లాభం, ఎందుకు వచ్చారు అనేది వాళ్ళెవరో అని తెలిసాకే తెలుస్తుంది మనకి. అప్పటిదాకా ఏమీ చేయలేం. ఒకటి మాత్రం నిజం విజయ్, దీన్ని ఎవరో ఫాలో అవుతున్నారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. కాదు సార్, అయ్యగారిని ఎవరో ఎందుకు ఫాలో అవుతారు? ఎవరైనా అయి ఉండొచ్చు. బిజినెస్ కాంపిటీటర్స్, పొలిటీషియన్స్, పర్సనల్ ఎనిమీస్, నాగలోకం వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. కమాన్ సాంబా, లేనిపోనివి ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరొచ్చారు, ఎందుకు వచ్చారు అనేది తెలుసుకుందాం. అందులో నాగలోకం వాళ్ళు వచ్చారనుకోవడం యూజ్లెస్. వాళ్ళు రావడానికి ఛాన్సే లేదు. మనం నాగిని ఆల్రెడీ చంపేశాం. ఇంకా అయిపోయింది. ఎవరు రావడానికి సాధ్యం కాదు. ఊరికే టెన్షన్ పడకు. తను వేరే ఎవరో అయి ఉంటారు. వేరే ఎవరో ఎందుకు వస్తారా గారు? అదే తెలుసుకోవాలి. నందిష, ఏమైనా ఇంట్లోకి వచ్చే వాళ్లపైన ఒక కన్నేసి ఉంచండి. సెక్యూరిటీ వాళ్ళని చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్పు. నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎవరూ రాకూడదు. సరే గారు. నందిష, ఎందుకు అలా దగ్గుతున్నావు? నాకు తెలియదు సార్, 2-3 రోజుల నుంచి దగ్గు. వాతావరణం మారింది కదా, అందుకై ఉండొచ్చు. ఎందుకని మంచిది బ్లడ్ టెస్ట్ చేయించుకో. దానికెందుకు సార్,
2 రోజులు కాషాయం చేసుకుని తాగితే అదే తగ్గిపోతుంది. ఏయ్, అవన్నీ నెగ్లెక్ట్ చేయొద్దురా. రేపే వచ్చి టెస్ట్ చేసుకో. సరే సార్. ఇదేంటిది? ఎక్కడున్నాను నేను? ఏం అర్థం కావడం లేదే. అయ్యో, ఎక్కడికి వచ్చాను నేను? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? రాత్రి రూమ్లోనే కదా పడుకున్నాను. ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చుంటారు. ఎవరై ఉంటారు? హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? హలో, ఎవరైనా ఉన్నారా? త్రిశూల్, ఏ త్రిశూల్, నీకేమైనా పిచ్చా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం ప్లేస్ ఇది? నన్ను ఇక్కడికి తీసుకురమ్మని ఎవరు చెప్పారు? మేడం, మీ క్వశ్చన్ పేపర్లో కొంచెం ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి మధ్య గ్యాప్, క్వశ్చన్ మార్క్ లాంటివి ఇవ్వండి. నన్ను కిడ్నాప్ చేసావా నువ్వు? ఒక రకంగా అలాంటిదే అనుకోవచ్చు, కానీ ఈ కిడ్నాప్లో ప్లాన్లు మాత్రమే నావి, చేయమన్నది వేరే వాళ్ళు. అంటే ఎవరు చెప్పారు నన్ను కిడ్నాప్ చేయమని? మా చిన్న బాబు. ఏంటి, త్రివిక్రమా? ఐడియా అయిందే, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం నాది. తనెందుకు అలా చెప్తాడు? నేను నీ మాటలు నమ్మను, అది అసాధ్యం. మీరు దీన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ సాక్ష్యాధారాలు వాటిని బెట్ చేసి మరీ చూపిస్తున్నాయి. శివాని గారి మూడ్ సరిగ్గా లేదు, ఒక 4 రోజులు అలా ఏదైనా ట్రిప్కి తీసుకెళ్ళు అని చెప్పారు. మీరు ఎలాగూ చెప్పినా నా మాట వినరు, అందుకనే ఈ విధంగా ప్లాన్ చేశానన్నమాట. ఒక అమ్మాయిని ఒంటరిగా తీసుకొస్తే నీకేమీ అనిపించడం లేదా? మేడం, నేను కూడా ఒక్కడనే ఉన్నాను కదా, చూడండి ఒక్కడనే ఉన్నా. పాపమని ఇంట్లో ఉండనిస్తే ఇంత పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. త్రివిక్రమే ఇదంతా చెప్పుంటే నాకు తెలిసేది. తను నాకు చెప్పకుండా ఇలాంటి పని అస్సలు చేయడు. మేడం, డాక్టరు పేషెంట్ని అడిగి ట్రీట్మెంట్ చేస్తాడా? లేదు కదా. ఇది కూడా అంతే, మిమ్మల్ని అడిగితే ఒప్పుకోరు కదా, అందుకే నేనే ఇంకో రూట్లో వచ్చేసానమాట. అబద్ధం. నీ అంతటా నువ్వే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు త్రివిక్రమ్ మీద అబండాలు వేస్తున్నావా? మేడం, చిన్నబాబు గారికి చెప్పకుండా నేను ఏ పని చేయననేది మీకు తెలుసు. మీకు అంత డౌట్గా ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి. అరే, నెట్వర్క్ లేదే. నువ్వు ఇలా చేస్తావని నాకు బాగా తెలుసు. ఇదంతా నీ ప్లానే కదా? లేదు మేడం, ఇదంతా చిన్నబాబు గారి ప్లానే. నిజమో అబద్ధమో తర్వాత నిర్ణయిస్తాను. ఎలా తీసుకొచ్చావు నన్ను? కారెక్కడా? అడవిలోకి వచ్చి బోయింగ్ ఫ్లైట్ అడుగుతుంది ఏంటి ఈవిడ? చిచ్చి, ఏదేదో గొణక్కో. ముందు నేను అడిగిన దానికి బదులు చెప్పు. కారెక్కడా? కారు ఇక్కడికి రాలేదు మేడం, దూరంగా వదిలేసి వచ్చాను. ఇంతకీ ఇప్పుడు ఎందుకు అది? ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. అయ్యో మేడం, వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆగండి మేడం. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను వెళ్తున్నాను. అయ్యో మేడం, మేడం, మేడం ఆగండి మేడం. అరే అల్లుడు, ఏ అల్లుడు, అల్లుడు, పెద్ద అపరాధం జరుగుతుంది అల్లుడు. ఆ నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఏంటి మావయ్య పొద్దున్నే బ్యాండ్ వాయిస్తున్నావు? అవునల్లుడు, అక్కడ నీ ఫ్రెండ్ బ్యాండ్ వాయిస్తుంటే నేను నీకు చెప్తున్నానంతే. ఏంటి ఇప్పుడు నువ్వు త్రిశూల్ గాడి గురించి కంప్లైంట్ ఇస్తున్నావు, నేను అది వినాలి. సరే అయితే. రే పిచ్చోడా, నేను శివాని ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో శివాని లేదు. అంతేకాదురా, నీ ఫ్రెండు అక్కడ లేడు. ఆమెను తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. నువ్వు చెప్పిందొకటి, వాడు చేసేదొకటి. కాదురా,
ఎవడు ఎలాంటోడో తెలుసుకొని నువ్వు పని ఇవ్వాలి కదా. అయితే ఏంటి ఇప్పుడు? శివాని ఇంట్లో లేకపోవడం నీ ప్రాబ్లం అంతేనా? ఇదేంటి ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నావు అల్లుడు? నేను హర్ట్ అయ్యి మండిపోయే విషయం చెప్తుంటే నువ్వు కూల్గా ఐస్గా మాట్లాడుతున్నావు. ఇది కూడా ఒక విధంగా కూల్గా తీసుకునే విషయమే. అంటే నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి శివానిని అతను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చా? ఎస్ అఫ్ కోర్స్. యాక్చువల్లీ వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళమని నేనే చెప్పాను. నేను జస్ట్ ఇప్పుడు త్రిశూల్కి కాల్ చేద్దాం అనుకున్నాను, ఇంతలోనే నువ్వే వచ్చి ఈ విషయం చెప్పేశావు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాదలుడు, శివాని మనసు బాగోలేదు మామయ్య, అందుకే త్రిశూల్ గాడు ఆమె మామూలు స్థితికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దు, నాకు ఇష్టం లేదు. ఇప్పుడది అచ్చ తెలుగులో చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నాను. త్రిశూల్, మొత్తానికి చెప్పింది చేస్తున్నారా? గుడ్, వెరీ గుడ్. మేడం మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మేడం. నేను చిన్నబాబు గారికి మాట ఇచ్చాను. నిన్ను మాట ఇవ్వమని నేను చెప్పలేదు. మిమ్మల్ని అడిగితే వినే పరిస్థితుల్లో లేరు, అందుకే అడగకుండా తీసుకొచ్చేసాను. చూడు, నాకెవరి సానుభూతి అవసరం లేదు. నా దారును నన్ను వదిలే. ఓ మేడం, మిమ్మల్ని అలా వదిలేలేను మేడం. నాకు మీ ఆనందం ముఖ్యం. మేడం ప్లీజ్ వెళ్ళొద్దు మేడం, ప్లీజ్ మేడం. మేడం ఆగండి మేడం. ఈవిడ అసలు నా మాట వినట్లేదేంటి? నేను తిరిగి వెళ్ళిపోతే చిన్నబాబు గారు నన్ను తిడతారే, ఏం చేద్దాం? మేడం ఆగండి మేడం, వెళ్ళొద్దు మేడం. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు అర్థమైంది. నాతో పాటు ఇక్కడ టైం స్పెండ్ చేస్తే నాకు పడిపోతారని మీకు భయం అర్థమైపోయింది. ఓకే ఓకే మేడం, మీరు నా ప్రేమలో పడిపోతున్నారనమాట. ఇంకా నాకు ఎలాంటి దిగులు లేదు. ఏంటి మేడం ఆగిపోయారు? భయం వేసిందా నాకు పడిపోతున్నానేంటా అని? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. త్రిశూల్, ఊరికే ఏదేదో మాట్లాడుకు. నాకెలాంటి భయమూ లేదు. నాకు నీ మీద ప్రేమ పుట్టదు. మరెందుకు వెళ్ళిపోతాను అంటున్నారు? నేను ఇక్కడి నుంచి వెళుతున్నది నీతో ఉండడం ఇష్టం లేకే. నీకు కావలసినట్టుగా అర్థం చేసుకో. ఇష్టం లేదు అనేదైతే అబద్ధం మేడం. మేడం ఇప్పుడు నేను మీకు ఇష్టం లేదని అనుకుందాం. మీరు ఇక్కడే నాతో ఉండి నా మీద ప్రేమ పుట్టదు అని ప్రూవ్ చేయొచ్చుగా. పుట్టదు అంటే మీ మాట మీద మీకే సరైన నమ్మకం లేదన్నమాట. మీరు నాతో ఉంటే ఎలాగూ ప్రేమలో పడేస్తాను, మీ మనసేమో మార్చేస్తాను. అదే మీ టెన్షన్. లేదు, నా మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ ఉంటే మీరు నాతోనే ఉండాలి మేడం. ఇలా పారిపోయే ప్రయత్నాలు చేయకూడదు. మేడం మీకు నేనంటే ఇష్టం కదా? నా పైన ప్రేమ పుడుతుంది కదా? లేదు లేదు లేదు, నా మనసు కఠినమైంది. మేడం అంత స్ట్రాంగ్గా ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్నే పడగొట్టారు. మీ మనసు లెక్క మేడం. చూస్తూ ఉండండి, మిమ్మల్ని నా ప్రేమలోకి దింపి తీరుతా. నేను నీకు దక్కును అని తెలిసినా కూడా దక్కుతాను అని వాదిస్తున్నావు కదా, అదంతా నీ భ్రమ. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇష్టపడను. అలాగైతే మీకు ఒక ఛాలెంజ్ అనమాట. ఏంటి? నాతో పాటు 4 రోజులు ఇక్కడే ఉండి చూపించండి. ఆ తర్వాత కూడా మీకు నా మీద ప్రేమ పుట్టకపోతే మీ మనసు స్ట్రాంగ్ అని నేను ఒప్పుకుంటా. నిజంగా మీకు ప్రేమ పుట్టదు అనే గ్యారంటీ ఉంటే నాతో వస్తారు. ప్రేమ పుడుతుందనే భయం ఉంటే ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతారు. బాలు పిచ్చు రెండు మీవే. ప్రేమ పుట్టదనేది సిక్సర్ కొట్టి నాతో వస్తారు, లేదా ప్రేమ పుడుతుందని భయపడి డక్అవుట్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. మీరే డిసైడ్ చేసుకోండి. మొత్తానికి ఏ ప్రాబ్లం లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. బ్లడ్ షుగర్ నార్మల్గానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మరెందుకు ఇలా అయ్యింది? మూర్ఛపోవడం ఎలా సాధ్యం? హెరిడిటీ ప్రాబ్లమా? నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఇంట్లో అయితే ఎవరికీ ఇలా లేదు. ఇప్పుడేం చేయాలి?
ఎందుకైనా ఒకసారి విజయ్ బ్లడ్ రిపోర్ట్ ఇంకా దమయంతి బ్లడ్ రిపోర్ట్ చెక్ చేద్దాం. పాత ఉన్నాయి కదా నా దగ్గర.